అదే మారుగా దేశ మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఒకసారి ఇది ఇంపార్టెంట్ స్లైడ్ దేశ ఎప్పుడు కూడా 7.5% గ్రోత్ 7.5% గ్రోత్ వస్తే మంది పైన మీరు చూసినప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ ఏంటంటే 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ అంటే $42,000 పర్ క్యాపిటా ఇన్కమ్. అదే 7.5% గ్రోత్ అయితే 75 లక్షల కాడ ఆగిపోతాం. జిఎస్టిపి 0.62 కాడ ఆగిపోతాం. పర్ క్యాపిటా 13,18,795 కాడ ఆగుతాం. అది డబ్బుల్లో చూస్తే డాలర్స్ చూస్తే $10,384. 15%కి వెళ్తే 347 కోట్ల రూపాయలు జిఎస్టిపి. దానిపైన డాలర్స్ లో చూస్తే $2.7 ట్రిలియన్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే 58,14,916. అదే మరి డాలర్స్ లో చూస్తే $45,784. డబల్ ది గ్రోత్ రేట్. 4.5 టైమ్స్ తలసరి ఆదాయం పెరుగుతుంది. డబల్ ది గ్రోత్ రేట్ 4.5 టైమ్స్ జిఎస్టిపి పెరుగుతుంది. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసే పని శ్రద్ధగా చేస్తే ఆ రిజల్ట్స్ కనపడొస్తాయి. ఇదే హైదరాబాద్ లో ఆ రోజు చేసిన పని మీరు చూస్తే ఈ రోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కడంటే తెలంగాణలో వచ్చే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ది విజన్ వీ హ్యావ్ గివెన్ అట్ దట్ టైం. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో మీరు చూస్తే దీనికి మనందరం డెడికేట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ స్లైడ్ లో మీరు చూసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ మా వాళ్ళు అది ప్రిపేర్ చేయలేదు. ఇక్కడ చూస్తే ఇండియా మనం కూడా వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు. వికసిత్ భారత్ లో మీరు చూస్తే ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మోడల్స్ ఇండియాలో చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి. చాలా విధాలుగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ మోడల్ నేను చెప్పాను. 5 సంవత్సరాలు ప్రజలు భరించలేకపోయారు. ఉద్యోగాలు లేవు, ఎకానమీ బిల్డప్ కాలేదు, ఆశలు ఆవిరైపోయినాయి. అమరావతి శ్మశానాన్ని చేసేసామని చెప్పి ఆనందపడిపోయారు. పోలవరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కడాన డయాఫామ్ వాల్ని గోదావరి నదులు గడిపేసే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడే మిత్రుడు చెప్పారు. ఆ రోజు అందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రాణత్యాగాలు చేసిన ప్రజలు ఎన్నోసార్లు అడిగితే కనీసం ఒక్కసారి కూడా కేంద్రాన్ని అడిగే పరిస్థితులు లేరు. అదే మరి రైల్వే జోన్ చాలా స్పష్టంగా యాక్ట్లో ఉంటే కనీసం ల్యాండ్ ఇస్తే పెడతామని చెప్పినా ల్యాండ్ ఇవ్వకుండా పనికిమాల ల్యాండ్ ఇచ్చి దాన్ని నిలిపేసే పరిస్థితికి వచ్చారు. అదేశ నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 8 నెలల్లో అసాధ్యం అనుకున్న ఈ 4-5 పనుల్ని సాధ్యం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. అది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ కేంద్రంలో ఉండే మంత్రులు కానీ పూర్తిగా సహకరించారు. దేశ ఎప్పుడు కూడా దేశ మనం మొన్న కూడా నేను ఢిల్లీలో ఒక మాట చెప్పాను. దేశ ఏదైతే కొంతమంది సంక్షేమం గురించి మాట్లాడతారు, అభివృద్ధి గురించి మాట్లాడరు. అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. మళ్ళీ ఆ ఆదాయాన్ని సంక్షేమం కోసం ఖర్చు పెట్టి మళ్ళా అభివృద్ధి కోసం ఖర్చు పెడితే రొటేట్ అవుతుంది. కొంతమంది సంక్షేమ కార్యక్రమాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కడాన ఆర్థిక వ్యవస్థని దివాలా తీసే పరిస్థితికి వచ్చారు. ఆర్థిక సంక్షోభంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. అదే మన రాష్ట్రంలో జరిగింది. ఢిల్లీలో ఆ రోజు నేను చెప్పాను, పొలిటికల్ ఏదైతే ఉందో వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం పెద్ద సమస్యలని. ఏంటి దేశ ఢిల్లీలో అట్ వన్ స్టేజ్ మీరు చూస్తే ప్రతి ఒక్కరు చర్చ. ఢిల్లీలో ఎవరు ఉండలేం,
కాబట్టి రాజధానిని మార్చాలని యమునా నది ప్రతి సంవత్సరం మాట్లాడేవాళ్ళు. మాటలకు చేష్టలకు పొంతనుండేది కాదు. 10 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఆ గవర్నమెంట్ వదిలించుకున్నారు. ఇప్పుడు నాకు 100% దిశ బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో మనమందరం గర్వపడే రాజధానిని తయారు చేస్తారనే దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఒక ప్రభుత్వ విధానాలు ఏ విధంగా దెబ్బతీస్తాయో ప్రజా జీవితాన్ని ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నారు. 11 సంవత్సరాలు 10వ ఆర్థిక వ్యవస్థ అప్పుడు ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థగా తయారు చేశారు. రేపు 28-29కి 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. వికసిత్ భారత్ ద్వారా 2047కి భారతదేశం 1 గాని 2వ స్థానంలో ఉంటుంది. అది సాధించి తీరతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆటోమేటిక్గా 3కి వస్తాం కానీ 2 గాని 1 గాని ఉండే అవకాశం ఉంది. అది వచ్చినప్పుడు అధ్యక్ష మన ఆలోచన ఒకటే, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. అందుకే అధ్యక్ష పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మీరు చూస్తే ఆ రోజుటికి $42,000 పెట్టుకున్నాం. దగ్గర 2.3 ట్రిలియన్ పెట్టుకున్నాం. 2.3 to 4 అని 15% పెట్టుకున్నాం. దీనివల్ల 53,34,000 రూపాయలు తలసరి ఆదాయం పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఇది సాధ్యం. అయితే ఇవన్నీ చేసే మునుపు నేను ఒకటి చెప్తున్నా, మనమంతా కూడా దూరదృష్టితో 2047కి ఏం చేస్తాం చెప్తూ ఇప్పుడు ఎక్కడా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. అందుకే మీరు చూస్తే అధ్యక్ష నేను ఇంత మునిపే చెప్పాను, ఏదైతే పెన్షన్లు ఇచ్చాం, పీడీఎస్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. మొన్న కూడా మేము డిస్కస్ చేసాం మనోహర్ గారితో, మినిస్టర్ గారితో. నేను చెప్పాను, ఈరోజు ఏదైతే మనం పండించే ధాన్యం మన ప్రజలు ఆ రైస్ తినే పరిస్థితులు లేరు. మేలు వెరైటీ వేయించాలి. అవసరమైతే మిల్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే పరిస్థితి రావాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో అవన్నీ పెట్టమని చెప్పి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్క ఫుడ్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. రెండోది ఇప్పుడే చెప్పాను, దీపం ఇది చేశాం. ఇది కాకుండా దేశ ఇంత మునుపు నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా ఏవి ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి ఒక 10 ప్రిన్సిపల్స్ తీసుకున్నాం అధ్యక్ష. ఈ 10లో కూడా నేను ఈ విషయంలో ప్రజలకు పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక మిషన్ మోడ్లో ఒక విజన్ సాధించడానికి మనం ముందుకు పోతున్నాం. అందుకని మనమేదో మన ఫిగర్స్ చెప్పి పేదవాళ్ళని పేదరికంలో పెట్టడం, డబ్బులుండేవాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు రావడం కాదు. ప్రతి ఒక్క ఇండివిజువల్ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత జీరో పావర్టీ, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం.